జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. చూస్తూనే 9వ పాసురంలోకి వచ్చేసాం. ఈరోజు పాసురంలో 9 అంకెకి తగినట్టుగానే నవరత్నాలతోటి కూడి ఉన్నటువంటి ఆ భవనం అంతా నవరత్నాలతో కట్టినటువంటి ఆ భవనంలో పడుకొని ఉన్నదట ఈ గోపిక. చూడండి, ఇంకా ఎలా వచ్చింది ఈ గోపికకి ఇంత గొప్ప భవనము అంటే కృష్ణుడు కట్టించాడట. అదేంటండి అంటే, ఆయన తండ్రి నందగోపుడు మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందాం నానా అని ఇటుకలు ఇసుక కాదండి, రకరకాల మణులు, మాణిక్యాలు, రతనాలు అవన్నీ తెస్తే అందులో మంచి మంచిగా ఉన్నాయన్నీ కూడా ఈ గోపిక కోసం కట్టించి, కొద్దిగా అటు ఇటు పాడైనవి అవి ఇవి అట్లాగున్నవి కొద్దిగా డల్గా ఉన్నవి అవన్నీ కూడా తను కట్టించుకున్నాడంట. అంత ఇష్టం అంట ఈ గోపిక అంటే. పాసురం ఏంటో చూద్దాం. కానీ ఆ గోపిక మాత్రం పడుకొనే ఉంది, లేవలేదు. ఆండాళ్ గోష్ఠి అంతా ఎదురు చూస్తున్నారనమాట. ఆ గోపికను నిద్ర మేలుకొలుపుతున్నారు ఈరోజు పాసురంలో. தூமணி மாடத்து சுற்றும் விளக்கெரியா தூபம் கமழத்துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று ఏలోరెంవాయ్. నవరత్నాలతోటి కట్టబడినటువంటి ఆ నవరత్నాలతో ఉన్నటువంటి భవనంలో చుట్టూతంతా మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, చుట్టూత అన్ని కూడా దీపాలు పెట్టుకుందంట. కొన్నేమో హ్యాంగింగ్ దీపాలు, కొన్నేమో స్టాండ్ దీపాలు. ఆ బెడ్ చుట్టూ ఆ బెడ్రూమ్లో అంతా కూడా మంచి మంచి దీపాలు పెట్టుకొని పడుకుందట ఈ గోపిక కదండి. ఇవ్వండి, మేము కూడా ఇలా దీపాలు పెట్టుకొని అంటే ఎప్పుడు కూడా మనం ఏదో మన ఆర్టిఫిషియల్ లైట్లు అవన్నీ ఎన్నున్నప్పటికీ కూడా మనం భగవంతుడి దగ్గర కానీ లేదా అప్పుడప్పుడు డెకరేషన్గా టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద కానీ, లివింగ్ రూమ్లో కానీ వెలిగించుకొని పెట్టుకునే ఒక దీపం ఎంతటి ఒక సాఫ్ట్ థింకింగ్ని, ఒక సాత్వికమైనటువంటి ఒక భావనని, గుడ్ వైబ్స్ అంటారు కదా, అలాగా క్రియేట్ చేస్తుంది. అది ఎప్పటి నుంచో ఉన్నది. ఈ గోపిక అలా ఉందట. చుట్టూత దీపాలు పెట్టుకొని మంచి ధూపం కూడా వేసుకొని మంచి అగరు కూడా వస్తూ అలాగా పడుకొని ఉన్నదట ఈ గోపిక. అంటే ఏంటండి అర్థం అంటే, దీపము అంటేనే జ్ఞానం, గొప్ప వేద జ్ఞానం, నవ వ్యాకరణాలు కూడా వడబోసినటువంటి గొప్ప జ్ఞానవంతురాలన్నమాట ఈ గోపిక. అందుకు కదా భగవంతుడు లొంగి ఉంటాడు కదండి. ఎవరైతే అజ్ఞానంగా ఉంటారో, అమాయకత్వం పర్వాలేదు కానీ అజ్ఞానాన్ని భగవంతుడు కూడా సహించడు. కాబట్టి మా మాన్మగళ పక్కనే ఆవిడ తల్లి కూడా ఉన్నట్టుంది. మామ కూతురా, ఓ అత్త కూతురా అంటున్నారంటే అట్లా సంబంధం అన్నమాట. మణికదవం తాల్ తెరవాయ్, మణులతో కూడి ఉన్నటువంటి ఆ గడిని నువ్వే తెరవాలమ్మా అని అంటూ, మామీరవళై ఎజుప్పీరో, అత్త నువ్వన్నా లేపచ్చు కదా, పక్కనే ఉన్నావు అంటే కనిపిస్తుంది అనమాట లోపల ఏముంది అనేది. ఉన్మగల్దాన్ ఊమయో అన్రిచ్చెవిడో అనందలో, ఏమ్మా నీ కూతురు మోగదా, చెవిటిదా, ఏమో పెరుంతుయల్ మందిర పట్టాలో, ఎవరన్నా మంత్రం వేసేసారా ఏంటి లేవకుండా అంటే ఏంటండి, కృష్ణుడే మంత్రం వేశాడు, చెవిటిలాగా మూగలాగా పలకకుండా ఉంది అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో చెప్పమంటారా? ఎవరైనా భగవంతుడికి
పూర్తి శరణాగతి చేసి ఉంటారో, లేదా ఏదైనా ఒక ఆశయం కోసం, ఒక ధర్మం కోసం కట్టుబడి ఉంటారో, వారు మిగిలిన అన్ని విషయాలకి మూగా, చెవుడుగా ఉంటారండి. వాళ్ళకి అవసరం లేదు అసలు అవి. ఈ సినిమా రిలీజ్ అయిందండి, ఏమోనండి, వాళ్ళకి అసలు ఏవి పట్టవన్నమాట. అలాగా ఉంటారు, అతీతంగా ఉంటారు. ఈ గోపిక కూడా అలా ఉంది అని అంటే అర్థం ఏంటి? గొప్ప భక్తురాలన్నమాట. అమ్మా, ఆశ్చర్యకరమైనటువంటి మాధవుణ్ణి, వైకుంఠనాథుణ్ణి అనేక నామాలతోటి కీర్తిద్దామమ్మా, రా తల్లి అని పిలుస్తున్నారు ఈ గోపికని కదండి. మంచి పాశ్రం. ఈ పాశ్రంలో అనేక గొప్ప సంపదలతో పాటుగా గొప్ప జ్ఞాన సంపద, గొప్ప రత్న సంపద, భక్తి సంపద అన్నీ కలిగి ఉన్నటువంటి గోపిక. వెరీ రిచ్ అన్నమాట. అలాంటి గోపిక ఈవేళ నిద్ర మేలుకొల్పబడుతుంది. ఇక 10వ పాశ్రంలోకి రేపు ప్రవేశిస్తున్నాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.